ప్రతిదానికి ఒక టైం ఉంటుంది. ఆ టైంలో నిన్ను లేపే టైం కూడా ఒకటి ఉంటుంది. నిన్ను ఆస్వాదించే టైం ఒకటి ఉంటుంది. నిన్ను ఏ నోర్లు తిట్టినయో అదే నోర్లు ఘనపరిచే టైం ఒకటి ఉంటుంది. ఎవరు నిన్ను విమర్శించారో ఆ విమర్శించిన నోర్లు నిన్ను ప్రశంసించే టైం ఒకటి ఉంటుంది. ఆ టైం వరకు మౌనంగా ఉండు. ఆ టైం వరకు చెవిటి దానిలాగుండు. ఆ టైం వరకు చెవిటోళ్ళలాగుండు. అస్సలు భయపడవద్దు. అసలు నీకు వినపడింది కొన్ని మాటలు, స్తోత్రం, యేసు రక్తమే జయం, నువ్వే చూసుకుని ఆయన చెప్పు. అంతేగాని ఆ టైం వచ్చేంత వరకు మౌనంగా ఉండు. నిన్ను ఏ మౌనంగా ఉండి వాళ్ళ మీద పగ తీర్చుకోవడానికి కాదు. ఈరోజు నిన్ను విమర్శించిన నోర్లు, ఈరోజు నిన్ను తక్కువ చేసి మాట్లాడిన నోర్లు, అదే నోర్లు మరలా తిరిగి నిన్ను ప్రశంసిస్తున్నప్పుడు నీ కళ్ళమ్మటి కన్నీటి బాష్ప బిందువులు వస్తాయి. సంతోషం నీళ్ళు వస్తాయి సంతోషంగా. ఎందుకో తెలుసా? ప్రభువా, వీరు నన్ను ఎన్ని మాట్లాడుకున్నారు నాయన, నా మీద ఎన్ని నిందలు మోపారు, ఎంత కుసకుసలాడారు, ఎంత మాట్లాడారు ప్రభువా. నేను చేసింది రవ్వంతైతే వీరు మాట్లాడుకుంది కొండంత నాయన. నేను ఏం మాట్లాడను, వీరికి ఎంతమంది మీద తగాద పెట్టుకోగలను? నా తండ్రి, ఈ కార్యం నేను చేయలేదు. మీరు నా బ్రతుకు మీద శ్రద్ధ నిలిపితే ఎవరు నిందించారో, ఎవరు మాట్లాడారో, ఎవరు గుసగుసలాడుకుంటున్నారో వారిని నిన్ను ప్రశంసించేటట్లు చేయగలడు. హల్లెలూయా.